హలో అండి అందరికీ. ఈరోజు బాబు బర్త్డే కాబట్టి స్కూల్కి చాక్లెట్స్ మేడమ్స్కి వ్యాన్లో పిల్లలకి అందరికీ పంచిపెట్టాలి కాబట్టి ఇంకా నిన్న నైట్ మేము బట్టలు తీసేసుకొని ఇగోండి చాక్లెట్స్ తీసుకున్నాము. ఒకటేమో ఎక్లెస్ అనమాట, లోపలేమో వైట్ ఫిల్లింగ్, పైన ఏమో చాక్లెట్ వచ్చింది. ఇదేమో హార్ట్ అండ్ షేప్ ఏంటిదంటే క్రీమీ ఏమంటారు ఇది, దాని పేరు కూడా గుర్తు రావట్లేదు నాకు. క్రీమీ స్ట్రాబెర్రీ చాక్లెట్ అంట, చాలా బాగుంది. సర్లే అని తీసుకున్నాము. ఇవేమో మ్యారీ గోల్డ్ కాకుండా మ్యారీ లైట్ ఉంటాయి కదా, ఇవేంటి టేస్ట్ బాగుంటున్నాయని మ్యారీ లైట్ తీసుకున్నాము అనమాట. ఇది ఒక పెద్ద బంచ్ తీసుకున్నాము. అంటే 2 బిస్కెట్స్ 2 చాక్లెట్స్ అలా పెడదామనేసి స్కూల్లో. ఇవేమో ట్యూషన్ పిల్లలకి అనమాట. ఈవినింగ్ ఈ మధ్య ఒక 4 డేస్ నుంచి ట్యూషన్కి వెళ్తున్నారండి. మాట వినట్లేదు, ముందు టైం సరిపోవట్లేదు టైమింగ్స్. ఇదిగోండి 2 చాక్లెట్స్, 2 అవేమో టీచర్స్కి అనమాట, 2 అవి 2 ఇవి. ఇదిగోండి బర్త్డే బాయ్ రెడీ అయిపోయి కూర్చున్నాడు. నేను సిఎంఆర్లోకి వెళ్ళామండి, అక్కడ తీసుకున్నాం అనమాట. అస్సలు దొరకడం కష్టం అయిపోయింది అనుకోండి. అంటే ఉన్నాయి, నాకు నచ్చలేదు అంతగా. ఓకే, నాకు నచ్చినాయి ఇంకా ఇవి తీసుకున్నాను అనమాట. ఫోజ్ ఇస్తున్నాడు బాబు గారు, ఫోజ్ తీసుకున్నామండి. ఫ్యాంట్ ఏమో ఎంబీఆర్లో తీసుకున్నాము. మా పాప గారేమో రెడీ అవుతుంది. మార్నింగ్ అనమాట 7 కల్లా వ్యాన్ వచ్చేస్తుంది కరెక్ట్గా, పౌడర్ రాసుకుంటుంది. వీడేమో అన్నీ సర్దుకుంటున్నాడు, బెలూన్ ప్యాకెట్లు అన్నీ వేస్తున్నాడు అనమాట ఊదడానికి. వీడు రెడీ అయిపోయాడు అనమాట. రెడీ అయిపోయి ఇంకా అలా కూర్చున్నాడు. వ్యాన్ వచ్చేసిద్ది కదా, మా పాపకి ఇంకా జడేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. టీచర్స్కి ఏమో 2 పింక్ చాక్లెట్స్, 2 ఎక్లెస్ చాక్లెట్స్, 2 బిస్కెట్స్ ఇమ్మన్నాను. స్టూడెంట్స్కి ఏమో ఒక చాక్లెట్ అది, ఒక చాక్లెట్ ఇది, 2 బిస్కెట్స్ ఇమ్మని చెప్పాను. వ్యాన్లో ఉంటారండి, ఒక 20 మెంబర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇమ్మని చెప్పాను. మరి వీళ్ళు ఎలా చేస్తారో కానీ నాకు తెలియదు. పోయినసారి అయితే ఇలానే తీసుకెళ్ళామండి స్కూల్లో. సార్ పెంచి పెట్టద్దని తిప్పి పంపించేశాడు. నేనైతే ఇదిగోండి మొత్తం కడిగి, అంటే ఇంటి ముందు కదా కడిగి ముగ్గు పెట్టేశాను అనమాట, ముగ్గేసాను. ఇదేమో మాకు రోడ్డు వైపు అనమాట, ఇటు సర్వీస్ ఏమంటారు మామూలు రోడ్డే, మెయిన్ రోడ్డు. ఇదేమో తులసమ్మ. ఇదిగోండి ఇలా ఉంటుంది. అది ఓఎన్జీసీ వాళ్ళ ఆటో అనమాట. ఇదేమో ఆక్వా ఫీడ్స్, రొయ్యల మేత, చేపల మేత ఉంటుంది కదా, అదనమాట. అక్కడైతే పొలాలు ఉంటాయి ఉండండి, మీకు జూమ్ చేసి చూపిస్తుంది. ఎంతవరకు జూమింగ్ అయితే అంతవరకు జూమ్ చేస్తాను. అది హైవే అనమాట అండి. అక్కడ అది ఉంది చూసారా కొబ్బరి చెట్లకి, అదిగోండి గట్టు, ఆ గట్టు పదంతా హైవే, బండ్లు వెళ్తూ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. అదిగోండి వెళ్ళింది, అదేమో హైవే. అది పెద్ద హైవే, అటు నుంచి ఇటు నరసాపురంకి వెళ్తుంది, అటు పెడన వెళ్ళిద్ది అనమాట. అది డైరెక్ట్ పెడన వెళ్ళిపోతుంది, అంటే బందర్ దగ్గర ఉంటుంది కదండి పెడన అది. ఇది మా ఊరు బంటుమిల్లి, సన్నజాతి చెట్టు. నేనేమో దానిమ్మకాయ గింజలు వేస్తే దానిమ్మకాయ మొక్క కూడా వచ్చింది. ఇది పైకి నేను కాక మొన్న వచ్చి అన్నీ కొట్టేశారు అనమాట. పైన కొంచెం ఉంచాము చిన్నది, అంటే వర్షం కదండి గొంగళ పురుగులు వచ్చేస్తాయి అనేసి. ఇది మాది ఆఫీస్ రూమ్ ఫస్ట్ స్టార్టింగ్. అది మాది కుక్కదికి కుర్చీ అనమాట. అది లోపల మెయిన్ డోర్ అది. సో మీకు ఒకటి చూపిస్తారండి. ఇదేమో మల్లి చెట్టు, ఇది శంఖం చెట్టు. ఎందుకంటే నేను పొద్దున్నే ఫ్లవర్స్ కోసేసాను పూజ చేయడం కోసమని. నాకు రోజు ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. నేనే గింజలేసి స్వయంగా నేనే పెట్టాను అనమాట. ఇవేమో మల్లి మొక్క. ఇది 365 రోజులు పూలు పూస్తూనే ఉంటాయండి. కాకపోతే దూసే ఓపిక అయితే ఉండాలి, కానీ నాకైతే ఓపిక లేదు. ఒక్కొక్కసారి దోస్తాను, ఒక్కొక్కసారి దూయలేను. ఇప్పటికీ దీన్ని 5th టైం అనమాట. ఏప్రిల్ నెల నుంచి, ఏప్రిల్ నెల ఒక నెల అయిపోయింది, మే నెల ఒక నెల అయిపోయింది, ఇప్పుడు జూన్ అయిపోయింది, జూలై వచ్చింది, అలా వస్తూనే దుయ్యాలి. ఇది ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఉంటుంది ఇక్కడ లక్ష్మి అని, ఆవిడ దగ్గర చిన్ని కొమ్మ తీసుకొచ్చానండి. చిన్న మొక్క అనమాట, అంగుళం మొక్క తీసుకొచ్చి చిన్న కొమ్మ పెట్టాను. అది కుండీలో పెడితే ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఈరోజు నేను పూజకి రోజు పెట్టుకుంటాను. ఎన్ని వచ్చాయి, 1 2 3 చూసి ఎంత బాగున్నాయో. చక్క మధ్యలో మిరపకాయ రంగు మెరూన్ కలర్ వచ్చి బాగున్నాయి. 4
5, 6, 7 బాగున్నాయి కదండి. చాలా అందంగా ఉన్నాయి చూసారా. కుండీ చూస్తే మీరు దడుచుకుంటారు. అదిగండి ఇదేమో వాటర్ క్యాన్ ఉండిద్ది కదా, దాన్ని హాఫ్ చేసి ఇంకా దాంట్లో పెట్టండి. ఇదేమో ఇంకో ఆయిల్ డబ్బా అనమాట. దాంట్లో మనీ ప్లాంట్, నేరేడు మొక్కను వేరే కలర్ శంఖం పూలు వేసాను గింజలు, అవి వచ్చాయి. పొద్దున్నే వేసేస్తాను అనమాట. ఈ పైన ఏమో ముగ్గుతో వేస్తాను. ఇది ఇంకో గుమ్మం అండి మాది. అటు ఇటు మళ్ళీ రోడ్డు మీద, ఇటు రోడ్డు మీద, అటు రోడ్డు మీద. అమ్మో, ముగ్గులు వేసేసరికి ప్రాణం పోతుంది నాకు. అందుకే ముగ్గులు రావండి, చిన్న చిన్న ముగ్గులు ఏదో వేస్తాను. సంక్రాంతికి అయితే పెద్ద వేస్తాయి. మా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు చూస్తే ఎంత చండాలంగా ఉండిద్దో చూపిస్తారండి. ఇలా టేబుల్ మీద ఇలా అంతా పరిచేస్తుంది. మా అమ్మ అయితే బొట్లు పెట్టుకొని ఎక్కడ ఒకటి పెట్టిద్ది. ఇవన్నీ నేను సర్దుకోవాలన్నమాట. నేను లోపల కూడా చూపిస్తారండి. ఇదిగోండి మొత్తం అన్నీ ఇలా చేసి కెలికేసేస్తారు. మొత్తం కింద ఇదిగోండి దువ్వెండ్లు, గ్లాసులు, రిమోటు, తాగినవి. ఇదిగోండి మంచం చూస్తే ఇక చూడవసరలా. ఇదిగోండి బెలూన్స్. ఇదిగోండి నేను సీఎంఆర్కి వెళ్ళిన బట్టలాగో పొద్దున్న రెడీ అయ్యాడు కదా, హడావిడి ఇంకా 7 వ్యాన్ ఎక్కేయడమే. పౌడర్ రాసుకొని. ఇదేమో బాబుది అనమాట బట్టలు. ఇదిగోండి కింద బట్టలు పడేశారు. ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దుకొని ఉంచుకోవాలి నేను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇదే పని. చాలామంది అడుగుతారు మా రిలేటివ్స్లో కూడా, పిల్లలు వెళ్ళిపోయినాక నీకేం పని ఉండిద్దిలే, కూర్చుంటామేగా తిరిగ్గా అని. వాళ్ళకేం తెలుసండి, ఇంట్లో పడి చేసేదాన్ని నేను కాబట్టి నాకు తెలిసిద్ది. అంతేనా, చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, అంతేనా. చేసేవాడికి తెలిసింది. నేనైతే 4:30కి లేస్తానండి. టిఫిను, పాలు, కర్రీ, అన్నము, మళ్ళీ వంటగది తుడుచుకొని, ముందు లేకంగానే వంటగది తుడుచుకొని, స్టవ్ నీట్గా తుడుచుకొని, లిక్విడ్తో ఇదిగోండి అన్నీ చేసుకున్న తర్వాత ఓ పక్కన మళ్ళీ హీటర్లు, 2 పిల్లలకి హీటర్లు, ఒకళ్ళ తర్వాత హీటర్లు పెట్టుకొని అన్నీ చేసుకోవాలి. మన పని మనం చేసుకుంటేనే మనకి, అంతేగాని ఎత్తటోళ్ళకి తెలియదు కదండి. ఇవన్నీ మల్లెపూలు నిన్న నేను లేని ఊరిలో అనమాట. పక్కన వాళ్ళు కోసినట్టున్నారు, మరి కొన్ని ఉన్నాయి. ఇదిగోండి నేను గింజలు వేశాను, అది దానిమ్మకాయ మొక్క వచ్చింది. మా జిమ్మిగాడీడు మా ఇంట్లో కుక్క అండి. ఇది కడిగానని బయట మెట్టి మీద కూర్చొని చూస్తుంది. వాళ్ళ అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అక్కడ చూస్తుంది అనమాట. ఇదిగోండి మాకు సూర్యుడు వచ్చాడు, కనిపిస్తున్నాడు సూర్యుడు. ఇదేమో మాకు డ్రింక్ షాప్ అనమాట పక్కన. మా ఊర్లో ఫేమస్ అనమాట రవి కూల్ డ్రింక్స్ అంటే. చక్కగా ఇదిగోండి ఆ దూరంగా అవన్నీ పొలాలే అనమాట. అవన్నీ కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారు, అది మధ్యలో హైవే, అవన్నీ పొలాలు. గాలి అయితే మాకు ఈ రోడ్ పొలాలు కాబట్టి బాగా వేస్తుంది అనమాట గాలి. చెట్లు బాగుంటాయి మధ్యలో. కాకపోతే అటు హైవే, మాకు ఇటు మామూలు ఊర్లోకి వెళ్ళే రోడ్డు అనమాట. ఇది మామూలుది. ఇటు సైడ్ నుంచి భీమవరం వెళ్ళొచ్చు, పాలకొల్లు, నరసాపురం అలా అనమాట. మాకు ఇది మెయిన్ రోడ్డు. ఇదేమో చర్చ్ అనమాట, ఆర్సీఎం చర్చ్ మా ఇంటి ముందు. కానీ చెట్లు, నాకు పొలాలంటే చాలా ఇష్టం. పొలాలు కదండి, నాకు గ్రీనరీ అంటే ఇష్టం మెయిన్. చక్కగా పచ్చగా నాకు అలా ఉంటుంది. మంచి గాలి, ప్రశాంతంగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకు లాంగ్ వీడియోస్ చేయడానికి టైం సరిపోదండి. పొద్దున్న లేస్తాను 4:30కి, ఇంట్లో వర్క్ అని అదని మొత్తం దగ్గరికి అయ్యేసరికి ఇలా అయిపోతుంది. మళ్ళీ మా వాడు వెళ్ళేసరికి 10-15 అలా అయిపోతుంది. తను వెళ్ళిన తర్వాత నేను ఇంక పిల్లలకు ఒక వంట చేసుకోవాలి, మళ్ళీ మా ఆఫ్టర్నూన్ నేను ఇంకో వంట చేసుకోవాలి. మా వారికి 12-12:30కి స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంక వస్తారనగా నేను వండుతాను, వేడివేడిగా తింటారు. ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.